ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను కింద పడ్డాను, బ్యాక్ పెయిన్కి దెబ్బ తగిలింది కాబట్టి లేచి కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాను. సో ఇప్పుడు నేను రోజు వచ్చే వీడియోలు చూస్తూ నా వాయిస్ కూడా వినిపించాలనేటటువంటి ఈ యొక్క ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారికి మరణం అనేది సంభవించింది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మరణాన్ని కొందరు హత్య అన్నారు, కొందరు ప్రమాదం అన్నారు. ఏదేమైనా కూడా ఇవాళ రిపోర్ట్ వచ్చిందంట. దాంట్లో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ అని రిపోర్ట్ వచ్చిందట. ఒక విషయం నేను ఏమని నమ్ముతానంటే, నేనే కాదు మా క్రైస్తవ లోకం అంతా కూడా ఏమని నమ్ముతుందంటే, ఒకసారి దేవునిలో మనం అంటుకట్టబడిన తర్వాత మన పూర్వపు జీవితం అంటే అంతకు ముందున్న జీవిత లక్షణాలన్నీ కూడా కంప్లీట్గా మారిపోతాయి. చెడుతనం అంతా వదిలేసి దేవుని సొంత రక్షకగా మనం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క ఆ పాపకూపంలోకి వెళ్ళడానికి ఎవ్వరం ఇష్టపడం. అందులోనూ అంతటి గొప్ప దైవజనుడు మళ్ళీ పాపంలో చేశాడు అంటే ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే హింసకుడు, దూషకుడు అయినటువంటి సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు. ఊచకోత కోసాడు క్రైస్తవుల్ని. అటువంటి వాడిని పట్టుకున్నాడు దేవుడు. పట్టుకున్న తర్వాత క్రీస్తు దాసుడిగా మారిన తర్వాత క్రీస్తు కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అని సాక్ష్యం పలికాడు. అటువంటి జీవితం కలిగి ఉంటారు క్రైస్తవులు. చావుకైనా కూడా సిద్ధపడతారు, కానీ మళ్ళీ తప్పు చేయడానికి సిద్ధపడరు. ఒకవేళ రిపోర్ట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని వచ్చినా కూడా అది దేవుడు చూసుకుంటాడు అట్లా ఎందుకు వచ్చింది అనే విషయం. కానీ ఆయన మాత్రం తాగి ఉండరని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎందరినో ఆయన అనాథలను పోషించేటటువంటి వాడు, ఎన్నో కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించిన వాడు, ఎందరికో మంచి సేవ తత్పరత కలిగిన వాడు, సేవ చేసేవాడు, మంచి మోటివేషన్ స్పీకరు. ఇటువంటి వాడు తప్పు చేశాడంటే ఎవరు నమ్మరు. ఒకవేళ అంత గొప్ప స్థాయిలో ఉన్నవాడు స్వయంగా షాపుకు పోయి కొనుక్కోవడం అనేది జరగదు. ఆయనకి ఎంతోమంది పని వాళ్ళు ఉంటారు, సీక్రెట్గా తెప్పించుకొని సీక్రెట్గా తాగుతాడు. కానీ అంత పబ్లిక్గా అందరు చూస్తుండగా షాపులో పోయి కొనుక్కోడు, తాగడు, రోడ్డు మీద డ్రైవ్ చేయడు. ఒకవేళ ఆయన డ్రైవ్ చేసినా మరి ఎవరు ఇంత జర్నీలో ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ అని పట్టుకొని జైల్లో వేయకూడదా? వేయొచ్చు కదా, వేయలేదు. కాబట్టి ఇదంతా నేనైతే అబద్ధమని నమ్ముతున్నాను. మీరు కూడా ఆయన్ని చెడుగా అనుకోకండి దయచేసి, ప్లీజ్. మీ అందరికీ